ఈరోజు ఇక్కడ ఎందుకు ఈ మీటింగ్ కండక్ట్ చేసుకుంటున్నాం, స్వచ్ఛతా హీ సేవ అని చెప్పి మన కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు కలిసి నిన్న స్టార్ట్ చేసేసింది. సెప్టెంబర్ 15 సెప్టెంబర్ 2 దాకా ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే మన పరిసరాలు మనం నీట్గా ఉంటూ మన పరిసరాలని పరిశుభ్రంగా పెట్టుకుంటూ మనకి తెలియని వాళ్ళకి మనం అవగాహన కల్పించాలి. నీట్గా ఉంటే మనం నీట్గా ఉంటే అవసరాలు చెప్పగలుగుతాం. మనకి రోజు డోర్ టు డోర్ కలెక్షన్ మళ్ళీ ఇవన్నీ వస్తాయి కదండి. చాలామంది ఇస్తున్నారు, కానీ కొంతమంది ఏంటంటే ఒక 30 to 30% దాకా ఇవ్వట్లేదు. ఏంటంటే వాళ్ళ ఏదో పనులు చేసుకోవడం కానీ ఇంట్లో వచ్చేటప్పుడు దాదాపు చాలామంది ఇస్తున్నారు. ఆ విధంగా ఏంటంటే మీలో చాలామంది ఇస్తుంటారు. మీ చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా ఇవ్వనట్లయితే వాళ్ళకి కొద్దిగా అవగాహన కలిగించారు. ఇక్కడే ఉంది మన సచివాలయం పక్కనే చూస్తూ ఉంటారు. సచివాలయం దాన్ని పోతే బయటకు వేసి వెళ్ళిపోతూ ఉంటారు. మన పరిసరాలు మనం నీట్గా పెట్టుకుంటే మన ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్యం బాగుంటే మనం దయచేసి అదే అందరూ పరిశుభ్రంగా ఉంటూ ఇతరులకు కూడా మీరు అవగాహన కల్పించారు. గౌరవించినటువంటి మన వార్డు ఇన్ఛార్జ్ ఇజ్రాయిల్ గారు మాట్లాడారు. అలాగే అలాగే సచివాలయ సిబ్బందికి వాటి ప్రతి ఒక్కరికి నమస్కారాలు. ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతిష్టాత్మకంగా తీసుకుని 2014లో స్వచ్ఛ భారత్ స్టార్ట్ చేశారు. ఇది అందరికీ తెలుసు. ఆ రోజుల్లో చాలా స్లమ్ ఏరియాస్లో కానీ ఎవరికైనా ఇంటి వాళ్ళలో కానీ ఎక్కడైనా కానీ టాయిలెట్లు లేని వాళ్ళకి 15,000 రూపాయలు ఇచ్చి టాయిలెట్లు పెట్టారు. ఆ స్కీమ్ను దేశమంతా అమలు పెట్టారు. ఆ సమయంలో చాలామంది స్వచ్ఛ భారత్ స్కీమ్ కింద చాలామంది పేద మధ్య జరుగుతుంది టాయిలెట్లు పెట్టుకోవాల్సింది. ఇప్పుడు ఏంటంటే స్వచ్ఛతా హీ సేవ అనే ఒక కార్యక్రమం పెట్టారు. 2015 నుంచి అక్టోబర్ 2వ తారీఖు. దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే మన పరిసరాలు, మన వాటిని, మన ఊరిని, మన దేశాన్ని స్వచ్ఛంగా పరిశుభ్రంగా తీసుకునేటట్లు భారత పౌరులుగా మనవంతు బాధ్యతగా ఏ విధంగా ఉండాలి అనేదాన్ని తెలుసుకోవడానికి ప్రభుత్వ అధికారులని, పాలకుల్ని అందరినీ దీంట్లో భాగస్వామ్యం చేసి ప్రజలందరికీ అవగాహన కల్పించేందుకు ప్రజల దగ్గరికి పంపిస్తున్నాం. మరి మన బాధ్యతగా మనం ఏం చేయాలి? మన ఇంటిని మనంత పరిశుభ్రంగా ఉంచుకుంటాము. మన ఇంటి పరిసరాలని అలాగే మన వార్డుని మనం పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చూస్తూ ఉన్నారు ఈ రోజుల్లో చుట్టుపక్కల పరిసరాలు సరిగా లేకపోతే ఆ ఏరియాలో డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా ఇలాంటి యాంటీవైరల్ ప్రజలు చాలామంది చనిపోతున్నారు కూడా మనం చూస్తూ ఉన్నాం. మన ఇంటి వరకు ఇంకా చాలా రోడ్లు వేసుకుంటూ దయచేసి ఒకప్పుడు మనకి చెత్త కుప్పలు ఉండేవి. మనం చెత్త అంతా తీసుకుని వచ్చి ఆ కుప్పలో వేసేవాళ్ళం. అదే పెద్ద కుప్ప అనుకునేవాళ్ళు ఆ రోజుల్లో. మనం ఎడంగా ఎడబడకుండా చెత్త కుప్పలు వేస్తున్నాం. కానీ ఆ చెత్త మున్సిపాలిటీని తీసుకోవడానికి 2-3 రోజులు లేట్ అయితే అదంతా కుళ్ళిపోయి దాంట్లో వచ్చి సూక్ష్మక్రిములు వచ్చి అంటువ్యాధులు ప్రభుత్వమైన ఉద్దేశంతో చెత్త కుప్పలన్నీ తీసేసి ఇంటికి డోర్ కలెక్షన్ ఏ రోజు చెత్త ఆ రోజు తీసుకెళ్లే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మన ఇంటి దగ్గరికే కలెక్షన్కి వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా మన బాధ్యతగా మనం అందరూ ఒకవేళ మనం ఉన్నాం చెత్త బండి వచ్చినప్పుడు మనం ఉన్నాం మన ఇంటి బయట ఆ చెత్త కుప్పలు ఆ చెత్తని బయట పెట్టి అది ఒక 2-3 రోజులు శానిటరీ సిబ్బందికి మనం కానీ తెలియజేస్తే వాళ్ళు మనం ఉన్నా లేకపోయినా బయట కానీ చెప్తుంటే తీసుకొని ఇంటికెళ్ళిపోయే సౌలభ్యం ఉంది. దయచేసి ఆ విషయం కూడా శానిటరీ ఇన్స్పెక్టర్స్ కూడా ఆ విషయం
వర్కర్స్కి చెప్పి ఖచ్చితంగా దాన్ని అమలుపరచాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. చాలా దగ్గరలో చేస్తున్నారు ఇది. ఇంకా ఎక్కడన్నా చేయకపోతే అది చేయాలని శానిటరీ సిబ్బంది చెప్తున్నా. అదేవిధంగా చెత్తను కూడా బయట పెట్టి వెళ్ళాలని చెప్పి ఈ ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే మనం కరోనా సమయంలో మనం మన బయటిని ఇంటిని ఎంత శుభ్రంగా ఉంచుకున్నాం మీకు అందరికీ తెలుసు. కేవలం మరణం భయంతో నిర్లక్ష్యంగా ఉండేవాళ్ళు కూడా ఆ రోజు చాలా జాగ్రత్తలు పాటించారు. మాస్కులు పెట్టుకున్నారు, 5 నిమిషాలకు శానిటైజర్తో చేతులు తీసుకోవడం, చుట్టుపక్కల పరిసరాలు అంతా పని చేసుకోవడం, చాలా జాగ్రత్తలు తీసుకోవడం. అదేవిధంగా ముందు ఎందుకంటే భయంకరమైన జబ్బులు ఏమొస్తాయో మనకు తెలియదు కాబట్టి మనమందరం ఖచ్చితంగా ముందు జాగ్రత్తలు చేయడం మన వంతు బాధ్యతగా మనమందరం తగిన జాగ్రత్తలు తీసుకొని మన ఇంటిని ఏ విధంగా శుభ్రంగా ఉంచుకుంటాము. అలాగే చుట్టుపక్కల పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉండాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన సభాధ్యక్షుడు. అదేవిధంగా మన వార్డు ఇన్ఛార్జ్ అయినటువంటి అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు ఉచిత సేవ కార్యక్రమానికి అధ్యక్షుడు అజ్మన్ నారాయణ గారికి, ఇక్కడికి వచ్చినటువంటి అధికారులకు, అదేవిధంగా సచివాలయం సిబ్బందికి అందరికీ పేరు నమస్కారం తెలియజేస్తుంది. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా ఆయన ప్రజల మీద, ప్రజల ఆరోగ్యం మీద, ప్రజల యొక్క అభివృద్ధి మీద, సంక్షేమం అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఆయన ప్రణాళిక రచించుకుంటూ ముందుకు పోతారు. గతంలో అనేక కార్యక్రమాలు ఈ శానిటేషన్ మీద కానీ, దోమలతో యుద్ధం అని కానీ, లేదా నీరు చెట్టు అని కానీ, ఇటు రకరకాల ప్రోగ్రాం ఇవన్నీ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుంది. గతంలో అయితే దోమల మీద యుద్ధం అని చెప్పి ఒక ప్రోగ్రాం ఇస్తే ప్రతిపక్ష నాయకులు నవ్వారు. ఆ తర్వాత ప్రతిపక్షం అధికారంలోకి వచ్చిన తర్వాత దోమల గాలి కుదిరి ప్రజల ఆరోగ్యం మీద ఎంత దెబ్బపడ్డప్పుడు కోరికే నమ్మకం నేరెత్తున్నారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే పరిసరాల పరిశుభ్రత అనే కార్యక్రమం తీసుకొని ప్రోగ్రామ్స్ చేశారో, ఈరోజు అదే ప్రోగ్రామ్ని మన భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ కార్యక్రమం స్వచ్ఛత హీ సేవ కార్యక్రమం ద్వారా భారతదేశం మొత్తం మీద జరిపించాలని చెప్పని ఈ ప్రోగ్రాం తీసుకోవాలి. దీంట్లో ముఖ్యంగా సోదరులు చెప్పినట్టు మన పరిసరాలు ఎంత శుభ్రంగా ఉంటే మనంత ఆరోగ్యంగా ఉంటుంది. గతంలో మున్సిపాలిటీలో కౌన్సిల్ ఉన్నప్పుడు మేమందరం కూడా వర్షాకాలం స్టార్ట్ అవుతుందండి, ఎండాకాలం వర్షాకాలం మధ్య ఎప్పుడు కూడా అంటు రోగాలు ప్రబలే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా తీసుకుంటే మనం ఈ వాంతులు బెదులు లేదంటే జ్వరాలు రావడం ఇటువంటి ఆ కాలంలోనే ఎక్కువ ఉంటాయి. ఆ సమయం వచ్చినప్పుడు మనం శానిటేషన్ వాళ్ళని దగ్గర పెట్టుకొని మొత్తం ఎక్కడికక్కడ శానిటేషన్ క్లియర్ చేసుకుంటూ, ఆయిల్ బాల్స్ వేసుకుంటూ, ఎక్కడ కూడా చెట్టు కూడా లేకుండా ప్రయత్నం చేసేవాడు. అయితే గత 5 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల నుంచి కౌన్సిల్ లేనందువల్ల ఒక రకంగా చెప్పాలంటే శానిటేషన్ సిబ్బంది పెరిగారు కానీ పని నాణ్యత పెరగలేదు. ఇప్పుడు మనం ఎదురుగా చూస్తున్నాం, ఆడ కుప్ప తీసారు, ఆడే ఉంది, తీసి కొంచెం 3-4 రోజులు అయినట్టు. శానిటరీ వర్కర్లు గతంలో 2 ఉండేవాళ్ళు వార్డుకి, ఈరోజు 6 మంది 7 మంది ఉన్నారు, అంతే కదా, 7 మంది ఉన్నారు. పని నాణ్యత పెరగలేదు. వాళ్ళని సూపర్వైజ్ చేయాల్సిన గతంలో శానిటరీ ఇన్స్పెక్టర్లో లేదా మేస్త్రిలో ఒక ఏరియాకి షూటర్కి అంతా కలిసి ఒకరు ఉండేవాడు. ఇప్పుడు ఒక సచివాలయానికి ఒక శానిటరీ సెక్రటరీ ఉన్నారు, కానీ పనుల్లో నాణ్యత పెరగలేదు. చేస్తున్నారు, అదేం మనం తప్పదు. సేమ్ టైం కాలువల్లో తీసే కార్యక్రమాన్ని చిన్న ప్లాస్టిక్ కాగితాలు లేకుంటే డబ్బాలు లేకుంటే కాలువలో నీరు తాగేటప్పుడు పువ్వు కాడ ఇరుక్కొని పోయి బ్లాక్ అండ్ రోడ్డు మీద బాగా దీన్ని కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఇదంతా కూడా ప్రభుత్వం ద్వారా, పురపాలక సంఘం ద్వారా మనం పనులు చెల్లిస్తున్నాం కాబట్టి మన రైతు ద్వారా మనం అడిగే హక్కు మనకు. సేమ్ టైం మన హక్కులు ఎంతున్నాయో బాధ్యతలు కూడా మనకు అన్నీ ఉన్నాయి. ముఖ్యంగా మన అక్క చెల్లెళ్ళు వాకిలి చిమ్ముకుంటా వస్తారు, బయట దాన్ని శుద్ధంగా చిమ్మి కాలంలో వస్తారు. నీళ్ళు ఆగితే ఎక్కడ ఆగుతాయి? ఆ ఇంటి ముందు చెత్త చూసుకుంటే ఆ ఇంటి ముందు ఆగుతాయి.
బాగా వేస్టేజ్ అన్నము లేదంటే ఇంకేదైనా ఇంట్లో కడుగు నీళ్ళు అటువంటివన్నీ తీసుకొచ్చేసి నేరుగా తీసుకొచ్చి కాలువలో వేస్తారు. మిగిలిన అన్నం తీసుకొచ్చి కాలువలో వేస్తారు. ఇక్కడి నుంచి ప్లాస్టిక్ ఈ చెత్త అంతా తీసి కట్టగట్టి కాలువలో వేస్తారు. దాన్ని కూడా అది మన బాధ్యత. మనం అక్కడ వేయకూడదు, మనం బండి వచ్చేవాళ్ళు బండికి ఇవ్వాలి. దీని ద్వారా మురికి ఆ చేరడం వల్ల అక్కడ దోమలు ఉత్పత్తి అయ్యి మన బిడ్డలు పుట్టే డెంగ్యూ లాంటి, చికెన్ గున్యా లాంటి, మలేరియా లాంటి జ్వరాలు వస్తాయి. అప్పుడు మనం హాస్పిటల్కి పోతే ఈరోజు ఆస్తులు రాసిమంటున్నారు కానీ జబ్బు నయం చేస్తామని చెప్పట్లేదు. ఏ కార్పొరేట్ హాస్పిటల్ పోయినా మినిమం చిన్న జ్వరం పోతే 50,000 నుంచి ₹1,00,000 తక్కువ వచ్చే పరిస్థితి ఈరోజు. దీని అంతటా పరిష్కార మార్గం ఏంటి? మనం శుభ్రంగా ఉండాలా, మన ఇంటి చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉండాలి. దీన్ని మనందరం కూడా మున్సిపాలిటీ బాధ్యతే కాదు, మనందరూ బాధ్యత కూడా ఉంది. కాబట్టి ముఖ్యంగా మహిళలు, ఇప్పుడు మగవాళ్ళు ఉద్యోగం చేస్తారు, స్నానం చేస్తారు, బట్టలు వేసుకుంటూ వెళ్ళిపోతారు, వ్యాపారం ఉద్యోగాలు చూస్తున్నాను. ఇంటిని కాపాడాల్సిన బాధ్యత మీ మీదే ఉంటుంది. కాబట్టి మీరు ఆ బాధ్యతను భుజాన వేసుకోండి. ఎవరన్నా పొరపాటున పని చేస్తుంటే ఒకసారి చెప్పాలి, అమ్మ చేస్తే ఇబ్బంది వస్తుందంటే మీరు అర్థం చేయబోతుంది, బండి వస్తే బండి చేసి లేదంటే ఆ పాయింట్ తీసుకుపోయింది అని చెప్పాల్సిన అవసరం. ఇది మనందరం బాధ్యత. ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీని విషయంలో చాలా పెద్ద ఎత్తున దృష్టి పెట్టాయి. దానికోసం ఒక డ్రైవ్ ఈ నెల 17వ తేదీ నుంచి రేపు నెల 1వ తేదీ వరకు, సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 1వ తేదీ వరకు గాంధీ జయంతి లోపల దేశం మొత్తం మీద ఎక్కడైతే మురికాలు బ్లాక్ అయి ఉంటాయో, ఎక్కడైతే చెత్తాచెదాలు నిలిచిపోయి ఉంటాయో, ఎక్కడైతే చెట్లతో ఇబ్బంది పడుతున్నామో వాటన్నిటిని కూడా అందరూ బాధ్యత. దీంట్లో ప్రభుత్వాలు చెప్పేది ఒకటి, మీరే ప్రభుత్వ ఉద్యోగస్తులు కాదు, ఉన్న ప్రజలను కూడా దీనికి ఇన్వాల్వ్ చేసి అందరూ కలిసి ప్రోగ్రామ్ సక్సెస్ చేయండి. అందరి ఆరోగ్యాన్ని మనం కాపాడదాం. తద్వారా దేశంలో ఈ జబ్బుల్ని ఎక్కువ రాకుండా కాపాడే ప్రయత్నం చేద్దామని చెప్పి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇట చంద్రబాబు నాయుడు గారు అయితేనే, అటు నరేంద్ర మోడీ గారు అయితే ఈ ప్రోగ్రామ్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడే చెప్పారు రాధాకృష్ణ గారు, మనం సచివాలయంలో కాదు వస్తుంది బయట పెట్టాలని చెప్పారు. ఇప్పుడు నేను పెట్టుకుంటే వచ్చిన మేము 10 మంది తెలుస్తుంది. మా అంటే మీరు ఏదైనా సాయంకాలం పూట మీటింగ్ పెట్టినప్పుడు జనాలతో చేసుకోవాలి, మనం చెప్పుకోవాలి. అదే పబ్లిక్లో పెట్టినప్పుడు వెయ్యేవాళ్ళు కూడా ఆగుతాం. ఏం జరుగుతుంది ఇక్కడ మీటింగ్ వచ్చిన వాళ్ళు కాకుండా 10 మంది అక్కడ గుమ్మి కొడతారు, ఏం మాట్లాడుతుంది, ఏం జరుగుతుంది, ఈ ఫ్లెక్సీ ఏంది అని. అప్పుడు డిస్కషన్ వస్తుంది. ఓహో నిజమే కదా, మనం ఇది చేయాలా, మనం కూడా మన ఇంటి చుట్టూ పరిసర ప్రాంతాలు శుద్ధం చేసుకోవాలా అనే ఆలోచన వస్తుంది. కాబట్టి అందరం కూడా ఏదైతే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఈ ప్రోగ్రాం ఇచ్చారో దీన్ని సక్సెస్ చేయాలి. ఇదే టైంలో చెట్లు పెంచుకునే కార్యక్రమం ఇచ్చారు. నిన్న వేరే విలేజ్కి వెళ్తే అక్కడ పిచ్చుకలు విపరీతంగా గోల్ చేస్తున్నాయి. మన గూడూరు పట్టణంలో ఎక్కడ పిచ్చుకలు ఉండవు. మనం ఏ ప్రాంతంలో చూసినా ఒక్క పిచ్చుక కూడా కనపడదు. చిన్నప్పుడు మనం ఇక్కడ ఉన్నప్పుడు విపరీతంగా పిచ్చుకలు ఉండేవి. ఈరోజు ఆ పరిస్థితి లేదు. అంటే ఇక్కడ రాను పొల్యూషన్ పెరిగి, అదేవిధంగా సెల్ ఫోన్లు వాడకం వల్ల రేడియేషన్ పెరిగి చిన్న పక్షులు కూడా చనిపోయే పరిస్థితి. అదేవిధంగా మనం ఈ పరిసరాలను శుభ్రంగా పెట్టుకొని చెట్లు నాటి మంచి నీరునిచ్చి మంచి ఆక్సిజన్ ఇచ్చి కొంత ప్రకృతిని కూడా మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి ప్రభుత్వాలు ఏదైతే మనకు పిలుపునిచ్చాయో ఈ స్వచ్ఛ సేవా కార్యక్రమం ద్వారా మీరు కూడా ఒక్క చెట్టు మీ ఇంటి ముందు మీకు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ కరెంటు తీగలు లేకుండా చూసుకొని